ఒక సాధారణ గృహిణిలాగా ఉదయం లేచినప్పటి నుంచి నా పనులు ఎలా ఉంటాయి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి. నేను మీ సుజాతని. వెల్కమ్ టు క్రిష్ క్రియేషన్స్ తెలుగు. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క గృహిణి కూడా ఇలానే చేసుకుంటారు. సో నేను ఈరోజు ఏమేం పనులు చేస్తాను రోజు అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మేము ఉండేది అద్దె ఇంట్లోనండి. మాది సెకండ్ ఫ్లోరు. ఈ బిల్డింగ్లో మేమే మొదటిసారి లేసేది. చాలా వరకు కూడా మేమే. ఈరోజు నేను ఉదయం అండి 5:30కి లేసాను. అంటే 5:40, 5:45 అవుతుంది. నార్మల్గా అయితే నేను 6:30, 6:20కి అలా లేస్తాను. ఈరోజు కొంచెం ఇల్లు తుడవాలని త్వరగా లేసాను. అలానే మీ వీడియో కూడా తీయాలన్నట్టుగా త్వరగా చేశాను. ఎందుకంటే 8 గంటలకల్లా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. అన్నీ రెడీ చేయాలి. సో మనం ఉదయాన్నే ఆడవారు లేవగానే మనం పడుకున్న ఈ ఏదైతే మనకు మంచాలు కానీ లేదా బెడ్లు కానీ ఉంటాయి కదా, శుభ్రంగా అయితే దులుపుకొని అన్నీ మడత పెట్టుకొని ఫస్ట్ అయితే దాన్ని సరి చేసుకోవాలండి. మేము ఉదయాన్నే లేవగానే నేను చేసే ఫస్ట్ పనే ఇది. కంపల్సరిగా ప్రతి ఒక్కరికి అలవాటు అండి ఇది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మొదట ఇదే పని చేస్తారు. తర్వాత అయితే చీపురు పట్టుకొని, మాకు 3 గదులు ఉంటాయి. ఈ 3 గదులు అయితే నేను చీపురుతోటి తుడిచానండి. ఇంకా ఇది వచ్చేసి వంటగది. నైట్ చూశారు కదా, ఇలా ఉండిద్దండి. నైటు అక్కడే పెట్టేసి పడుకున్నాము. ఉదయాన్నే ఇవి మొత్తం కూడా స్టాండ్లోకి వేసుకున్నాను. ఇంకా ఏమన్నా ఉంటే సర్దేశాను. ఇంకా ఈ గది కూడా శుభ్రంగా తుడిచి, అలానే ముందు గది కూడా శుభ్రంగా అయితే తుడిచాను. మొన్న తడి బట్ట పెట్టాలనుకున్నానండి. మొన్న అమావాస్య అని పెట్టలేదు. తర్వాత ఏమో నాకు క్లాస్ ఉండి నేను క్లాస్కి వెళ్ళిపోయాను. అసలు కుదరలేదు. ఈరోజు బుధవారం కదా, ఈరోజు ఉదయం పెట్టానండి తడి బట్ట అయితే. ఎందుకంటే ఈగలు వస్తున్నాయి. శుక్రవారం రోజు కొబ్బరికాయ కొట్టినప్పుడు కొంచెం ఆ కొబ్బరి నీళ్ళన్నీ పడతాయి. ఇలా ఈగలు వచ్చేస్తున్నాయి అనేసి ఈరోజు త్వరగా లేసాను. ఎందుకంటే మళ్ళీ 7:15 కల్లా ఇల్లు తుడిచేసేయాలి. ఎందుకంటే ఆయన మళ్ళీ పూజ చేసుకుంటారు కాబట్టి అందువల్లనే త్వరగా లేసాను. మామూలుగా అయితే 6:15, 6:30కి లేస్తాను. కానీ ఈ బిల్డింగ్లో చాలా వరకు కూడా మేమే ముందు లేస్తామన్నమాట. ఇక్కడ నేను కెమెరాని చూసుకుంటూ ఇదైతే క్లీన్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు 5:30కే తెల్లారైపోతుంది కదండి. మనకి మన తెలుగువారైతే ముందుగా లేచి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకొని ముగ్గు పెట్టుకోవటం మనకి పురాతనం నుంచి, మన పూర్వీకుల నుంచి వస్తుందే కదా. సో దీంట్లో ఏది చెప్పినా కానీ మా హస్బెండ్ అయితే అస్సలు ఒప్పుకోరండి. ఎందుకంటే పొద్దున్న లేచి ఇల్లు తుడిచేసేయాలి మెయిన్. ఎందుకంటే ఆయన ఆఫీస్ 8 గంటలు కాబట్టి నేను పొద్దున్నే మళ్ళీ ఆయన 7:20 కల్లా స్నానం చేసి వచ్చేస్తారు. ఈలోపు నేను ఇల్లు తుడవాలి. ఆయన వచ్చేసి ఆయన పనులు చేసుకొని పూజ చేసుకొని 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి సో ఇంక ఇదే అలవాటు అయిపోయిందండి నేను పెళ్ళైన కానుంచి. ఇంకా నార్మల్గా అయితే నేను ఎప్పుడో 10 డేస్కో 15 డేస్కో ఇల్లు తుడుచుకుంటాను. సో మొన్న తుడవలేదండి అమావాస్య అనేసి. రెండో రోజు తుడుద్దామంటే నాకు కుదరలేదు, క్లాసెస్ ఉండి. సో అందుకని తడి పట్టేసి ఇల్లు అయితే తుడిచాను. సో మాకు పెద్దగా మురికి చేసేవాళ్ళు ఎవరు ఉండరులేండి. కాకపోతే ఏంటంటే ఇంక మరీ ఈగలు వచ్చేస్తున్నాయి, దోమలు ఆల్రెడీ ఉన్నాయి అన్నట్లుగా అయితే ఇంకా తుడిచాను. ఇంకా రోజు తుడుద్దాం అనుకుంటున్నాను కానీ అలానే పోతుంది. నిన్న మొన్న క్లాస్ ఉంది, ఈవినింగ్ 7, 8 అయిపోయింది. ఇంక ఈరోజు ఎట్లయినా చేసేయాలనేసి ఒక వ్లాగ్ కూడా తీయాలని మీకు కూడా చూపించాలనేసి ఈరోజైతే 5:30కి లేసానండి. అంటే 5:40, 5:45 అయింది. సో మొత్తానికైతే ఉన్న 3 గదులు నేను శుభ్రం చేసేసానండి తడబట్టేసి. ఫస్ట్ కొంచెం ఉప్పేసి తుడిచి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొని మళ్ళీ తుడుస్తాను. అలా 2 సార్లు అయితే నేను తుడుచుకుంటాను. ఇవి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొని తుడిచాను. మరి గదులన్నీ తుడిచాను. మరి మాకు చిన్న ప్లేసే ఉండిద్ది, అది కూడా తుడిచి ముగ్గు పెట్టాలి కదా. ఖచ్చితంగా ముగ్గు పెట్టాలి, లేకపోతే ఊరుకోరు. సో గిన్నెలన్నీ పక్కనేసేసుకొని ఈ చుట్టూతా ఈ కొద్ది ప్లేసే నీళ్ళు కొట్టేసి రోజు వైపర్తో అయితే లాగుతాను.
లాగి ముగ్గేస్తానండి. కంపల్సరీగా చేస్తాను ఈ పని, అస్సలు మిస్ చేయను అనమాట. ఇంక నేను ఊరు వెళ్ళినప్పుడు అంటే ఇంక మనం చెప్పలేం కదండి. ఇంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే ఈ పనులు చేస్తాను, రోజు చెయ్యాలి కూడా. ఎందుకంటే మా హస్బెండ్కి ఒకే ఒక్క రోజు ఉంటుంది శనివారం ఆఫ్. ఆయన శనివారం వెళ్తే మనీ వస్తాయి అని శనివారం కూడా లీవ్ తీసుకోరనమాట, వెళ్ళిపోతారు. అంటే హాలిడే చేస్తే మనీ వచ్చిద్ది అనేసి ఇంకా అలా అని పొద్దున్నే వెళ్ళిపోతారు కాబట్టి నేను అన్నీ పొద్దున్నే చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా బద్దకిచ్చినా కానీ అసలు ఒప్పుకోరండి. అదనమాట. మొత్తానికి అటు ఇటు అయితే తుడిచేసాను. అటువైపు నుంచి మళ్ళీ ఇటువైపుకి వచ్చాను. ఇటువైపు కూడా శుభ్రంగా నీళ్ళు మొత్తం లాగాలి. మళ్ళీ నీళ్ళు ఎక్కడికి కిందకి వెళ్ళకూడదండి, ఎందుకంటే కింద పడిందంటే మళ్ళీ వాళ్ళు అడుగుతారనమాట, ఓనర్ వాళ్ళు నీళ్ళు పోతున్నాయి అన్నట్లుగా. సో మనం చాలా జాగ్రత్తగా నీళ్ళు అనేవి అటు ఇటు పోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో చూశారు కదా, ఇంకా మొత్తానికైతే ఈ నీళ్ళైతే లాగేసి శుభ్రంగా ఇంకా ముగ్గు అయితే పెడతాను. సో ఇక్కడ నీళ్ళు మొత్తం లాగుతున్నాను. ఇలా రెండు వైపులు అయితే నీళ్ళు లాగేసి ఇంకా తర్వాత శుభ్రంగా ఆరిపోతాయండి. ఇప్పుడు సమ్మరే కాబట్టి ఆరిపోతాయి. ఇంకోటి నేను ఇల్లు తుడిచిన తర్వాత శుభ్రంగా మ్యాట్లు ఉంటాయి కదా, మ్యాట్లన్నీ కూడా దులిపి అక్కడ కాళ్ళ దగ్గర అంటే గడపల దగ్గర వేస్తాను. సో వేసిన తర్వాత అప్పటికి ఊరికన ఆరిపోయింది, ఎందుకంటే ఆయన స్నానం చేసి వచ్చేలోపు నేను ఇక్కడ రెడీ చేయాలి, అదనమాట. మరి తడిగా ఉంటే మరి అంత కష్టపడి తుడిచి మళ్ళీ పాడైపోయింది కదా, అందువలన మొత్తానికైతే లోపల బయట అంతా తడి పట్టేసి తుడిచానండి. ఇలా చాక్ పీస్ తోటే రోజు వేస్తాను. అంటే ముగ్గుతో ఎందుకు వేరంటే ఇక్కడ మాది బండలే కదండి, ముగ్గుతో నాకు రాదండి పెద్దగా, అందుకే నాకు చాక్ పీస్ అలవాటు అయిపోయింది. ఇక్కడ పాత ఇంట్లో ఇంకా ఫస్ట్ నుంచి కూడా నేను చాక్ పీస్తోనే వేస్తాను. ఇక ఇక్కడ కూడా చాక్ పీస్, ఎందుకంటే మాకు మీరు చూస్తే చాలా కొద్ది ప్లేసే ఉండిద్దండి. అది కాక నేను ముగ్గు వేద్దామని ట్రై చేస్తే ఎగిరిపోతూ ఉండిద్ది అనమాట ముగ్గు. మా చుట్టుపక్కల అంతా ఓపెన్ ప్లేస్ ఉండిద్ది. నేను 2-3 సార్లు ట్రై చేశాను. అంటే మా హస్బెండ్ అన్నారనమాట, ముగ్గు అంటే ముగ్గుతో వేస్తారు, నువ్వేంటి చాక్ పీస్తో వేస్తావు అనేసి అన్నారు. మరి మనకేమో గాలి వచ్చేసిద్ది ఎక్కువ, నాకు కూడా పెద్దగా కుదరదు కదా అనేసి ఇంకా ఇక చాక్ పీస్తో వేస్తానండి. చాక్ పీస్తోనే అలవాటు అయిపోయింది నాకు, చాక్ పీస్తోనే బాగా వచ్చింది నాకు. ఫస్ట్ అయితే అసలు ముగ్గు వేయటం రాదండి, తర్వాత పెళ్ళైన తర్వాత నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకా ఖచ్చితంగా అయితే పొద్దున్నే లేచి ఈ పనులైతే నువ్వు టిఫిన్ చెయ్యకపో ఈ పనులు అయితే చేయాలి. ఒక్కోసారి టిఫిన్ బయటే తింటారు, అంటే ఎప్పుడో 10 డేస్కి ఒకసారో 2 సార్లు, అంతేగాని రెగ్యులర్గా నేను వేస్తాను. నేను జాబ్ చేసేటప్పుడు అట్లా బయట తినేవాళ్ళు, ఇప్పుడు నేను ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా అయితే టిఫిన్ చేసి పంపిస్తాను. 8-8:15కి వెళ్ళిపోతారు. ఆయనకి షిఫ్ట్ వచ్చేసి 8 గంటల షిఫ్ట్ ఉండిద్ది. సో ఈలోపు అన్నీ రెడీ చేసుకుంటాను. ఇవి అయిపోయిన తర్వాత బ్రష్ చేశానండి. బ్రష్ చేసి ఇంకా నేనైతే గ్యాస్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక్కోసారి బ్రష్ కూడా చేసుకోను, కానీ శుక్రవారం మాత్రం ఖచ్చితంగా గ్యాస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రష్ చేసే వెళ్తాను. మిగతా టైంలో అంటే నాకు కొంచెం టైం ఉంటే బ్రష్ చేస్తానండి, లేదంటే గబగబా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఒకసారి కొంచెం లేట్గా లేస్తాను, అందువలన ఇంకా మొత్తానికైతే 2 గడపల దగ్గర ముగ్గులైతే పెట్టానండి. ఇంకా తర్వాత బ్రష్ చేసి ఈరోజైతే పొంగనాలు వేసాను. సో ఈరోజు వచ్చేసి మనకి అక్షయ తృతీయ కదా, ఈరోజు అసలు తొడవద్దు అన్నారు, రోజు అలా వెళ్ళిపోతుంది అనేసి తుడిచేసాను. తర్వాత నేను ఒక 1/2 అవర్ యోగా చేసుకుంటానండి కంపల్సరిగా. యోగా చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఈ వంటగది మొత్తం తుడిచేస్తాను. మళ్ళీ లంచ్ చేయాలి కదా, సో మనం అలానే పెట్టుకొని లంచ్ అయితే చేయలేం కదా. అంటే ఉదయాన్నే తొడవచ్చు, కానీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఉల్లిపాయలు అవన్నీ కొయ్యాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు తొడవను. నైట్ తుడిచి పడుకుంటారు అనేసి చాలామంది అన్నారు, కానీ నేను నైట్ తొడవనండి, పగలే తుడుచుకుంటాను. నాకు నైట్ అంటే అలవాటు లేదు నాకు,
కొంతమంది చక్కగా నైట్ తుడుచుకుంటారు. ఇంకా మొత్తానికి గిన్నెలు చూసారండి ఎన్ని ఉంటాయో. నాకు గిన్నెలు పెద్ద టాస్క్ అండి. నాకైతే అసలు గిన్నెలు నా చేతులు పోతున్నాయి. మాకు కూడా సొంత ఇల్లు ఉంటే మేము మొదటగా కొనుక్కునేది డిష్ వాషరేనండి. నిజంగా తోమి చేతులు అయితే నాకు నొప్పులు వచ్చేసినాయండి. ఆల్రెడీ షోల్డర్ పెయిన్లు అవన్నీ కూడా వచ్చినాయి. ఇన్ని గిన్నెలు ఉంటాయండి. ఈరోజు ఉదయం గిన్నెలు కడిగాను అనుకోండి, రేపు పొద్దున కడుగుతాను, మళ్ళీ మధ్యలో కడగను. ఇప్పటికే మాకు నీళ్ళు చాలా కష్టంగా ఉంటాయండి. ఇంకా మనం 2 పూట్ల గిన్నెలు కడిగితే ఇంకా మనకి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. నీళ్ళు వాడతారు అనేసి. సో కాబట్టి మనం అన్నీ అడ్జస్ట్ అయిపోవాలండి. అద్దింట్లో కష్టాలు మామూలుగా ఉండవండి అసలు. సో ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి నీళ్ళు సరిగ్గా ఉండవు. నేను ఒక పూటే కడుగుతాను, ఎప్పుడు ఒక పూటే కడుగుతాను. ఇంకెందుకంటే మేము ఎప్పుడు కూడా మాకు ఓన్ హౌస్ లేదు కాబట్టి అద్దింట్లోనే ఉంటాము. అద్దింట్లో ఉండాలంటే మనం అన్నీ కూడా సర్దుకొని వాడాలి కదా. నీళ్ళు ఎక్కువ వాడితే నీళ్ళు ఎక్కువ వాడుతున్నారు అంటారు, బట్టలు ఉతికితే బట్టలు ఉతికేస్తున్నారు అనేసి అంటారు. ఇలా అంటూ ఉంటాం కదా. కాబట్టి ఇంక నేను ఒక పూటే కడుగుతాను, రెండో పూటకి ఎక్కువ అయిపోతాయండి. ఏం చేస్తాము, ఇంకా గిన్నెలు కడగటానికి ఎంత బాధోనండి నాకు. మనం ఎందుకంటే ఒక పూట గ్యాప్ ఇచ్చినా కానీ డబల్ అయిపోతాయి. అప్పుడు నేనే కడగాలి, ఇప్పుడు నేనే కడగాలి అనేసి ఇంకా నేనైతే అప్పుడే కడిగేసుకుంటాను. చాలా వరకు కడిగేస్తాను. ఎందుకంటే ఒకరోజు కడగపోతే ఎవరు మనకు కడిగే వాళ్ళు లేరు, నేనే చేసుకోవాలి కాబట్టి. ఇంకా గిన్నెలు కూడా అయిపోయినాయండి. ఖచ్చితంగా 40 నిమిషాలు పట్టింది గిన్నెలు కడగటానికి. మొత్తానికి గిన్నెలు అయిపోయినాయి. ఇదంతా కూడా శుభ్రంగా కడిగి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయినండి. భోజనం అనేది వండాలి కాబట్టి. మొత్తానికి ఇన్ని కన్నా ఇంకా ఎక్కువే అవుతాయండి. ఈరోజు తక్కువ వచ్చినాయి. తర్వాత వచ్చేసి లంచ్ రెడీ చేస్తున్నాను. ఈరోజు బెండకాయ పులుసు చేశాను. ఇంకా బెండకాయ పులుసు ఇలా చేసి అప్పుడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత చేస్తానండి. 1 గంట అయ్యిద్ది. ఇంక నేను బాక్స్ పెట్టుకొని బాక్స్ అయితే తీసుకెళ్ళి మా హస్బెండ్కి ఇచ్చేసి వస్తానండి. ఇదే నా డైలీ రొటీను.